మంచినీటి ఎద్దడి అనేది ప్రతి ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకొని మనం మెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే నీటిని వృధా చేస్తూ ఉన్నారు. తద్వారా నిజంగా నీళ్ళు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారనేటువంటి విషయాన్ని కొంచెం గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ముందస్తుగా ఆలోచన చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మా తెలంగాణ సాంస్కృతిక సారథి రంగారెడ్డి జిల్లా కళాకారుల పక్షాన ఒక చక్కని అవగాహన గీతం మీకోసం. భూగర్భంలో జలాలు ఉండాలంటే భూమిపైన మనం చల్లగుండాలంటే భూగర్భంలో జలాలు ఉండాలంటే భూమిపైన మనం చల్లగుండాలంటే గ్రామీణ ఉపాధి పనితో జతగట్టాలి, పల్లెల అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. భూగర్భంలో జలాలు ఉండాలంటే భూమిపైన మనం చల్లగుండాలంటే భూగర్భంలో జలాలు ఉండాలంటే ఇంకుడు గుంతలను తీయాలే ఇగులంగా ఇంకిన నీరే పాతాళంలో గంగా రక్తపు పొట్టుతోటి నీటిని వెలగట్టాలే, రాలే చినుకుల ధనమూల దాచిపెట్టాలే. అందరూ నడవాలే ఇంకుడు గుంతల బాట, అందరూ నడవాలే ఇంకుడు గుంతల బాట. భూగర్భంలో జలాలు ఉండాలంటే భూమిపైన మనం చల్లగుండాలంటే భూగర్భంలో జలాలు ఉండాలంటే భూమిపైన మనం ఇంటింటికి తప్పకుండా ఇంకుడు గుంతుండాలే, 4 ఫీట్లతోటి వెడల్పారు ఫీట్లతోటి కంకర ఇసుకతోటి నిర్మించాలే గుంత, మట్టి కట్టలతో ఆపాలే వరద నీరంతా. 4,070 రూపాయలు ఇచ్చి కత్తులు కట్టిస్తారు ఇంకుడు గుంతలు మెచ్చి. భూగర్భంలో జలాలు ఉండాలంటే భూమిపైన మనం చల్లగుండాలంటే భూగర్భంలో జలాలు ఉండాలంటే భూమిపైన మనం చల్లగుండాలంటే. బట్టలు బాసన్లు పెయ్యి గడిగిన నీళ్లు, తిన్నాక ఎంగిలి చెయ్యి గడిగిన నీళ్లు. ఇంకుడు గుంతలకు మళ్ళిస్తే నీరంతా ఈగలు దోమలేక రోగాలే రావింకా. ఇంకుడు గుంత వల్ల మేలెంతో కలుగుద్ది, జనరక్షణలో జల జీవమై వెలుగుద్ది. భూగర్భంలో జలాలు ఉండాలంటే భూమిపైన మనం చల్లగుండాలంటే భూగర్భంలో జలాలు ఉండాలంటే భూమిపైన మనం చల్లగుండాలంటే భూమిపైన మనం చల్లగుండాలంటే భూమిపైన మనం చల్లగుండాలంటే భూమిపైన మనం చల్లగుండాలంటే. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎండాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం, ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే 45 నుంచి 50 డిగ్రీల ఎండ ఇవాళ కొడతా ఉన్నది. దయచేసి అందరూ గమనించి, అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా నీటిని పొదుపుగా వాడుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన మీ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.